ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. బ్రేకింగ్ న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటన సందర్భంగా జనసేన పార్టీలో వివాదాలు బగ్గుమన్నాయి. పవన్ గ్రామానికి చేరుకోక ముందే జనసేన శ్రేణుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్ద జనసేన నాయకులు కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో జనసేనలోని 2 వర్గాల మధ్య మాట పెరిగింది. నువ్వెంత అంటూ మొదలైన వాగ్వాదం కాస్త భౌతిక దాడికి దారితీస్తుంది. అక్కడే ఉన్న కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరగడంతో అక్కడే ఉన్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అటు జనసేనలో వర్గపోరైతే బయటపడిందని చెప్పాలి. అసలు ఈ ఘర్షణ గల కారణాలేంటి? సో ఎందుకు ఇంత పెద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందా? అంటే ఉదయం 10:30 గంటే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించబోతున్నారు. ఇండ్ల నాగేశ్వరం ఆయన పరామర్శించబోతున్నారు. అయితే ఉదయం ఇండ్ల నాగేశ్వరం ఇంటికి జనసేన నాయకులు కొంతమంది వచ్చారు. ఈ సందర్భంగా కొంత నాయకుల మధ్య విభేదాలు ఒకసారిగా బయటపడ్డాయి. ఒకసారి ప్రస్తుతం గొడవ జరిగినటువంటి ఇల్లు ఇదే. ఇక్కడ ఉదయం 9 గంటల ప్రాంతంలో జనసేన నాయకులు కొంతమంది, లోకల్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ రావడం, గ్రామస్తులు కూడా కొంతమంది జనసేన పార్టీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చిన సందర్భంలో వాళ్ళు మాట అనుకుని ఒకరిపైన ఒకరు కుర్చీలు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాడి చేసుకోవడంతో పాటుగా పిడిగుద్దులు కూడా గుద్దుకున్నారు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా పక్కకి పంపించే ప్రయత్నం చేశారు. ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ కొంత బలంగా ఉంటుంది. 2022 మొదటి ఆవిర్భావ సభ అంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా ఇక్కడ నిర్వహించారు. ఆ సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి నాయకుల మీద కేసులు పెట్టడం, అక్కడ వాళ్ళ ఇళ్ల కూడా కూల్చేసినటువంటి నేపథ్యం. కాసేపట్లో ఇండ్ల నాగేశ్వరంని పరామర్శిస్తారన్న సందర్భంలోనే ఇండ్ల నాగేశ్వరం ఇంటి ముందే ఈ విధంగా ఒకరిపైన ఒకరు కుర్చీలతో దాడి చేసినటువంటి పరిస్థితి. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరూ కూడా అక్కడికి పంపించేశారు. అయితే వాళ్ళు ఎవరు ఎందుకు కొట్టుకున్నారనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడ వాళ్ళు లోకల్ కాదు, బయట నుంచి వచ్చి మా మీదే దాడి చేశారని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల నాగేశ్వరం బంధువులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇష్యూ అంతా కూడా సద్దుమణిగింది. ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇదే ఇంటి ముందు వరండాలు ఇంత ముందు కొంత ఉద్రిక్త వాతావరణం కూడా కనబడినటువంటి పరిస్థితి. ఇంట్లో నాగేశ్వరమ్మ ఉండేది ఇదే ఇల్లు. ఈ ఇంట్లోనే ఆమె నివాసం ఉంటారు. ఆమెని పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి రాబోతున్న నేపథ్యంలోనే నాయకుల మధ్య విభేదాలు బయటకు వచ్చి ఒకరిపైన ఒకరు దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు ఇండ్ల నాగేశ్వరమ్మ 2022లో ఇక్కడ ఇల్లు కూల్చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా తన కుమారులు 2 చనిపోయారు. పెద్ద కుమారుడిగా మిమ్మల్నే చూసుకుంటాను కన్నీళ్లు పర్యంతమైన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆమెకు సాయం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చి పరామర్శిస్తానని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆమెని పరామర్శించబోతున్నారు. మరి కాసేపట్లో అయినా మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకుని ఇక్కడ ఆమెను కలిసి పరామర్శించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇష్యూ అయితే కొంత సద్దుమణిగినప్పటికీ అసలు ఎందుకు ఉదయం గొడవ జరిగింది, ఎందుకు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపైన స్థానిక పోలీసులు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులు అయితే స్థానిక ఉన్నటువంటి జనసేన నాయకులు మాత్రం వాళ్ళు కాదు, వేరే ప్రాంతం నుంచి వచ్చి మా మీద దాడి చేశారంటూ ఇక్కడ జనసేన నాయకులు అయితే చెప్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి భారీగా మంగళగిరితో పాటు
విజయవాడ నుండి కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇప్పటిలో నెలకొంది. దాదాపు గంట పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. వాస్తవంగా నిన్న ఇక్కడికి రావాల్సి ఉంది, కానీ షెడ్యూల్ మారిన కారణంగా పవన్ కళ్యాణ్ ఈరోజు వస్తున్నారు. మరి కాసేపట్లో ఇండ్ల నాగేశ్వరని కలిసి ఆయన పలకరించబోతున్నారు. ఇంతకుముందు ఇండ్ల నాగేశ్వరంతో బిగ్ టీవీ కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ మరో 10 సార్లు ముఖ్యమంత్రి అవ్వాలని తన కోరిక, తనకు ఎలాంటి కోరికలు లేవు, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడడమే తన కోరికని ఇండ్ల నాగేశ్వరం కూడా ఇంతకుముందు బిగ్ టీవీతో మాట్లాడారు. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా పోలీసులు కూడా భారీ ఆంక్షలు అయితే పెడుతున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగింది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీగా పోలీసుల మోహరింపు కూడా ఇక్కడ నెలకొంది ఇప్పటి గ్రామంలో. అదే రాజేష్, అటు పవన్ పర్యటన సందర్భంగానే వాంటెడ్ గా బయట నుంచి వ్యక్తులు గొడవ సృష్టించాలని ఇలాంటి ఘటనకు పాల్పడాలనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న జనసేన నాయకులే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంటూ చెప్పుకొస్తున్న తీరు అయితే మనం చూస్తున్నాము. మరి దీనిపై పవన్ స్పందించే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్కి సమాచారం చేరలేదు. వాస్తవంగా ఇండ్ల నాగేశ్వరమ్మ బంధువులు అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి నాయకుల మధ్య గొడవ జరిగిందని చెప్తున్నారు. దానిపైన స్పష్టత రావాల్సింది, వాళ్ళు కూడా లోకలే అని చెప్తున్నారు. జనసేన పార్టీ నాయకులు మేము కూడా పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భం ఇచ్చాము, ఇండ్ల నాగేశ్వరమ్మ మాకు బంధువు అవుతారని చెబుతున్న నేపథ్యంలో అసలు ఎవరు వచ్చారు, ఎందుకు దాడి జరిగింది, కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. గతం నుండి వాళ్ళ మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా, ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా విభేదాలు బయటపడ్డాయని దానిపైన కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఏదేమన్నప్పటికీ ఆ గొడవంతా సద్దుమణిగింది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ రా కోసం అయితే ఇప్పటి గ్రామ ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.